జాన్, నేను చూస్తానులే. ఏదో అన్నోన్ నంబర్. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. సరే సార్. హలో. ఎన్నిసార్లు కాల్ చేయాలయ్యా నీకు? ఎవర్రా నువ్వు? నీకు నేనెవరో కావాలా లేకపోతే ఈ ఫోన్ కావాలా? నాకు ఆ ఫోన్ కావాలని నీకెలా తెలుసు? సరే, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఫోన్ ఇస్తానులే, అప్పుడు తీసుకుంది గాని. బాయ్. ఏ ఆగు, కాల్ కట్ చేయొద్దు. మాంత్రికుడు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నీ గుట్టంతా ఈ ఫోన్లో ఉందని నాకు తెలుసు రాజా. ఇది నీకు కావాలంటే ఓ 10 లక్షలు అరేంజ్ చేసుకో. వాట్? 10 lakhs? యాక్చువల్గా ఇందులో ఉన్న నీ భాగోతం బయట పెట్టకుండా నీ గుట్టు రట్టవకుండా ఉండాలంటే ₹1 కోటి అడగాలి. కానీ స్పెషల్ డిస్కౌంట్ కింద 10 లక్షలు మాత్రమే అడుగుతున్నాను. ఓకేనా? రేయ్, నాతో గేమ్స్ ఆడొద్దు. గేమ్స్ మీమ్స్ నాకెందుకు రాజా, నాకు క్యాష్ కావాలంతే. కుదరదంటే చెప్పు బాసు, ఫోన్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి నేను ఇంటికి రెస్ట్ తీసుకుంటాను. రేయ్ వద్దు, ఫోన్ పోలీసులకి ఇవ్వద్దు. అయితే నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి డబ్బు తీసుకొచ్చి ఇవ్వు, ఫోన్ తీసుకెళ్ళిపో. అడ్రస్ మొత్తం నేను మెసేజ్ చేస్తాను, ఎక్కడివ్వాలి ఏంటనేది. డోంట్ యాక్ట్ స్మార్ట్. అలాగే 10 లక్షల రూపాయలకి ₹1 తగ్గినా డీల్ క్యాన్సిల్ చేస్తాను, ఫోన్ పోలీస్ స్టేషన్లో ఇస్తాను. మైండ్ ఇట్. ఓకే, ఇస్తాను. ఎక్కడివ్వాలో డీటెయిల్స్ నాకు మెసేజ్ చేయి. ఓకే, నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను, అక్కడే వెయిట్ చేయి, వస్తాను. ఏమైందే నీకు? అయ్యో, ఏవండి, అర్జెంటుగా వెళ్ళి నీళ్ళు తీసుకురండి. నీళ్ళు ఇప్పుడు ఎందుకు తులసి? ప్లీజ్ చెప్పింది చెయ్యండి. సరే తీసుకొస్తాను. ఏంటో నువ్వు చేస్తుంది? నా కూతుర్ని చంపేయాలని కంకణం కట్టుకున్నావా ఏంటి నువ్వు? వదినా, నా కూతురుకేమైనా అవుతే మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. నువ్వేదో పెద్ద డాక్టర్ అన్నట్టు అలా చేస్తున్నావేంటే? నీ పిచ్చి వైద్యం వల్ల దానికి ఏమైనా అయితే ఎవరే బాధ్యులు? మీరిద్దరు కలిసి దీన్ని చంపేసేటట్టున్నారు కదరా. వదినా, చెప్తే నీకు అర్థం కావట్లేదా? హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపి చంపేస్తావా దీన్ని? ఎస్, ఇక కీర్తి ప్రాణాలు కుట్టుకోమంటే తులసి అడ్రస్ గల్లంతు. అమ్మా, తనేదో ప్రయత్నిస్తుంది కదా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? రేయ్, నాకు తెలుసురా, అది కీర్తి ప్రాణాలు తీసే ప్రయత్నమే గాని పోసేది కాదురా. నష్ట జాతకురాలురా అది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బామ్మా? కీర్తి, అమ్మా కీర్తి, కిట్టి, అమ్మా, కిట్టి, అమ్మా కీర్తి. ఎందుకే ఇలా చేసావు?
నీకు మేమంతా లేమనుకున్నావా? పాయిజన్ మొత్తం బయటపడింది. వదినకి ప్రాణాపాయం తప్పినట్టే. కానీ ఇక్కడ దానికి ఏమైనా అయి ఉంటే ఏంటి పరిస్థితి? వదిన గురించి నువ్వేం ఆలోచించావన్నయ్య? కీర్తి విషయంలో నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను తులసి. మళ్ళీ మేమిద్దరం కలిసి ఎప్పట్లాగే హ్యాపీగా ఉండాలి. మరి అలా అనుకునేవాడివి దానికి డైవోర్స్ నోటీస్ ఎందుకు పంపించావు? డైవర్స్ నోటీసా? ఏమంటున్నావు తులసి నువ్వు? కీర్తి మళ్ళీ ఎప్పుడెప్పుడు మన ఇంటికి వస్తుందా అని నేను ఎదురు చూస్తుంటే డైవర్స్ నోటీస్ ఎందుకు పంపిస్తాను? నువ్వు పంపుండవని నాకు తెలుసు అన్నయ్య. కానీ నీ పేరుతో మా ఇంటికి కొరియర్ వచ్చింది. వదినకి విడాకులు ఇస్తున్నట్టు నువ్వు నోటీసు పంపినట్టు కింద నీ సంతకం కూడా ఉంది. అదెలా పాసిబుల్ తులసి? నాకు తెలియకుండా నా సంతకంతో డైవర్స్ పేపర్స్ ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. అన్నయ్య, ఈ మధ్య నువ్వేమైనా బయట సంతకాలు పెట్టావా?